ఉత్సాహం సహసం ధైర్యం భక్తియోగ పరాక్రమః షడేతే యత్ర వర్తంతే తత్ర దైవం ప్రసీదతి. భగవంతుడు ఎక్కడ భాషిస్తాడు, ఎక్కడుంటాడు, ఎక్కడుండి భక్తులను ఆశీర్వదిస్తాడు అంటే భగవంతుడు అంతటా నిమిడీకృతమైన పరబ్రహ్మము. మరి కరెంటు తంతెల యందు అనగా తీగల యందు, ఆ తంతెల యందు కరెంటు ఉన్నది, నూటలు పేసు. స్విచ్ దగ్గర ఎప్పుడు స్విచ్ చేసినప్పుడు బల్బులోకి ప్రవేశించి ఆ కరెంటు ఏకమై, నూటలు పేసి ఏకమై బల్బు ఎలా ప్రకాశించి చీకట్లు తొలగిపోతున్నాయో ఆ ప్రకారంగానే మీరు సాధనానుష్ఠానములు కలిగి సర్వేశ్వర చింతన చేసినప్పుడే అప్పుడు మాయ తొలగిపోతుంది, మీరు మహేశ్వర స్వరూపులై భాషిస్తారు. అనగా దైవానుగ్రహాన్ని పొందాలంటే మాయ తొలగి మీరు జ్ఞాన స్వరూపులై భాషించాలంటే, మీకు ఆ సమస్తమును సిద్ధించాలంటే మీరు ప్రయత్నం చేయాలా. బల్బు స్విచ్ చేసినప్పుడు లైట్ వెలిగినట్టుగా కరెంటు ఉంది, అది ప్రకాశించినప్పుడు స్విచ్ చేయాలా. స్విచ్ చేస్తే ప్రకాశించి చీకట్లు తొలగిపోయినట్టులా ఇక్కడ 6 వ్రతములు 6 సుగుణాలు కలిగినటువంటి వారి హృదయాంతరాలంలో భగవంతుడు భాషిస్తాడు. అట్టి వారి యొక్క హృదయంలో ఆశీర్వదిస్తాడు. అట్టి శరీరము చైతన్యవంతముగా తయారై మానవాళికి ఉపయోగపడుతుంది. అట్టి శరీరము, అట్టి పుణ్యపురుషులు లోకోద్ధారకులు అవుతారు. ఉత్సాహం సహసం ధైర్యం, ఎప్పుడు ఉత్సాహవంతులుగా ఉండాలా. ఏడుస్తూ బాధపడుతూ ఈ కార్యము నేను సాధిస్తానో సాధించలేను అని బీరులై ఏడుస్తూ కూర్చున్నటువంటి వారికి ఏమి సాధించలేరు వారు. ఉత్సాహం కలిగి ధైర్యం, ఉత్సాహం సాహసం కలిగి ధైర్యం తెచ్చుకొని ఎవరైతే ముందుకు సాగుతారో అప్పుడు విజయలక్ష్మి వరిస్తుంది వారలను. ఉత్సాహం సహసం ధైర్యం